నమస్తే. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్ రోడ్ల మీద నమాజ్ లేదా ఇతర మతపరమైన ప్రార్థనలు నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీసిందని చెప్పాలి. దీనిని కేవలం ఒక మతపరమైన కోణంలోనో లేదా ఒక రాజకీయ కోణంలోనో చూస్తే అసలు వాస్తవాలు అనేటటువంటివి బయటపడవు. కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరుడిగా అసలు రోడ్ల మీద ప్రార్థనలు చేయడం వెనుక ఉన్న సామాజిక ఇబ్బందులేంటి, దీన్ని వ్యతిరేకించే వారి వాదనల్లో ఉన్న లాజిక్ ఏంటి, మన దేశంలోని చట్టం అన్ని మతాలకు సమానంగా వర్తిస్తుందా లేదా, వీటన్నిటినీ మించి ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన ఒక ప్రాక్టికల్ పరిష్కారం కూడా ఇక్కడ చూద్దాం. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు క్లియర్ కట్ గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇందులో మొదటి పాయింట్ ఏంటంటే, భారతదేశంలో ఎన్నో మతాలు ఎన్నెన్నో పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. ఏ మతానికి ఆ మత గ్రంథం పవిత్ర గ్రంథమే. కానీ ఏ మత గ్రంథమైనా ఏ దేవుడైనా తోటి మనుషులను నరకంలోకి నెట్టి నన్ను పూజించండి అని చెప్పారా? ఖచ్చితంగా ఎక్కడ చెప్పలే. చెబితే కామెంట్ చేయండి. రహదారులు అనేవి ప్రజల రవాణా కోసం, అత్యవసర సేవల కోసం నిర్మించిన ప్రజా ఆస్తి. పండుగల పేరుతోనో ప్రార్థనల పేరుతోనో రోడ్లను పూర్తిగా బ్లాక్ చేసినప్పుడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఆ ట్రాఫిక్ లో ఒక అత్యవసరమైన అంబులెన్స్ చిక్కుకొని సమయానికి ఆసుపత్రికి వెళ్ళలేక ఒక ప్రాణమైపోతే ఆ పాపానికి బాధ్యులు ఎవరు? ఆ దేవుడు వచ్చి ఆ ప్రాణాన్ని నిలబెడతాడా? పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు కావచ్చు, జీవనోపాధి కోసం వెళ్ళేటువంటి ఉద్యోగులు కావచ్చు, గంటల తరబడి రోడ్డు మీద నిరీక్షించాలా? తోటి మనుషులను తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తూ సమాజానికి శాపంగా మారుతూ రోడ్ల మీద ప్రార్థనలు చేస్తే ఆ దేవుడు మాత్రం ఎలా స్వీకరిస్తాడు? నిజాయితీగా ఆలోచిస్తే తోటి వారిని ఇబ్బంది పెడుతూ ప్రార్థనలు చేయడం అంటే అది మీరు నమ్మే దేవుడిని ఆదేశాలను ఉల్లంఘించినట్లే, మీ దేవుడిని మీరే అవమానిస్తున్నట్టే అని ప్రతి ఒక్కరు గ్రహించాలి. నిజమైన భక్తి మసీదుల్లో, గుడుల్లో, మనసుల్లో ఉంటుంది. కానీ పబ్లిక్ రోడ్ల మీద షోకేజ్ చేస్తే అది భక్తి అనిపించుకోదు. ఇది గుర్తించాలి. ఈ విషయాన్ని మనం పసిగట్టగలగాలి. నిజమైన భక్తి ఏంటో తెలుసుకోగలగాలి. కానీ వ్యతిరేకించగానే అవతల మీద ఎగిసిపడదు. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎలాంటి పక్షపాతం లేకుండా కేవలం సమాజానికి ఉపయోగపడే వాస్తవాలను, ఆధారాలతో కూడిన విశ్లేషణను మాత్రమే మాట్లాడుకుంటాం. ఇలాంటి జెన్యూన్ మరి రీసెర్చ్ ఓరియంటెడ్ కంటెంట్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని అనాలిసిస్ మీద, అంటే మన ఛానల్ని పూర్తిగా మీరు నమ్మితే, ఈ అనాలిసిస్ మాకు నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి పెట్టుకోండి, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీకు ఎన్నో వీడియోలు మీకు ముందుకు వస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు లేవనెత్తుతున్న ప్రధానమైన అభ్యంతరం ఏంటంటే, పండుగలప్పుడు మసీదుల్లో లేదా ఈద్గాలలో స్థలం సరిపోవట్లేదు కదా, మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? జనాభా పెరగడం వల్ల స్థలాభావం ఏర్పడడం అనేది ప్రాక్టికల్ సమస్యే. కానీ దానికి పరిష్కారం పబ్లిక్ రోడ్లను ఆక్రమించడం కాకూడదు అనేది మా పాయింట్. ఒకసారి ప్రపంచ దేశాల చట్టాలను గమనిద్దాం. ఇస్లామిక్ దేశాలైన సౌదీ అరేబియా కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ కావచ్చు, మలేషియా లేదా ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా రోడ్ల మీద నమాజ్ చేయడానికి లేదా ట్రాఫిక్ స్తంభింపజేయడాన్ని ఆ చట్టాలు ఒప్పుకోవు. అక్కడ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, జైలు శిక్షలు ఉంటాయి. మన దేశంలో కాదు కదా. మరి అక్కడ ఈ సమస్యను ఎలా అధిగమిస్తున్నారు? మరి అంటే షిఫ్ట్ సిస్టమ్ను ఫాలో అవుతున్నారు వాళ్ళు. పండుగ రోజుల్లో ఒకే సమయానికి అందరూ రాకుండా ఉదయం 7 గంటలకు ఒక బ్యాచ్ వస్తుంది, నమాజ్ చేసుకుంటారు. 8 గంటలకు ఒక బ్యాచ్ వస్తుంది, నమాజ్ చేసుకుంటారు. 9 గంటలకు ఒక బ్యాచ్ లాగా, ఇలా బ్యాచ్ల వైజ్గా, అంటే వేరు వేరు సమయాల్లో ప్రార్థనలు నిర్వహిస్తారు. దీనివల్ల స్థలాన్ని అందరూ పద్ధతిగా వాడుకునే అవకాశం దొరుకుతుంది. అటు ప్రార్థన పవిత్రమైన వాతావరణంలో జరుగుతుంటుంది, రోడ్ల మీద కాకుండా. అటు సమాజానికి ఇబ్బంది కూడా ఉండదు. ఇస్లామిక్ దేశాలే విజయవంతంగా అమలు చేస్తున్న ఈ పద్ధతిని ఇక్కడ ఎందుకు పాటించకూడదు మిత్రులారా? ఎందుకు ఈ చట్టాన్ని వ్యతిరేకించాలా మనం? అసలు
ప్రజామోద యోగ్యమైనటువంటి చట్టాన్ని? అంటే పాయింట్ మాట్లాడుకోవాలి. ఇక నెక్స్ట్ పాయింట్, చాలా మందిలో ఉన్న పెద్ద అనుమానం ఏంటంటే ప్రభుత్వం కేవలం ఒక నిర్దిష్ట మతాన్ని టార్గెట్ చేసిందా, మిగిలిన మతాల కార్యక్రమాలకు వదిలేసిందా అని కొంతమంది అంటారు. మనం చట్టాన్ని మరియు వాస్తవాలను నిష్పక్షపాతంగా పరిశీలిస్తే ఈ నిబంధన ఏ ఒక్క మతానికో వ్యతిరేకం కాదు, రోడ్ల దుర్వినియోగానికి వ్యతిరేకం అని మనం అర్థం చేసుకోవాలి. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ చర్యలే దీనికి ఆధారాలుగా చెప్పొచ్చు. ఇప్పుడు కాన్వాడి యాత్ర ఉంటుంది. ఉత్తరాది కోట్లాది మంది హిందూ భక్తులు చేసే ఈ యాత్రపై ప్రభుత్వం ఎన్నో కఠినమైన ఆంక్షలు విధించింది. రోడ్లపై పెద్ద పెద్ద డీజేలు పెట్టడం కావచ్చు, ఇతరులకు ఇబ్బంది కలిగించే ఆయుధాలు ప్రదర్శించడంపై కూడా నిషేధం ఉంది. ఇక్కడ రూల్స్ బ్రేక్ చేసిన హిందూ భక్తులపై కూడా పోలీసులు కేసు పెట్టారు. అఫ్కోర్స్ కొంతమంది దాన్ని కేసులు పెట్టడాన్ని వేరే విధంగా తీసుకెళ్తారు, అది వేరే విషయం. ఇక వినాయక చవితి, దుర్గా పూజ విషయంలో కూడా గతంలో రోడ్డును సగం కంటే ఎక్కువ ఆక్రమించి భారీ మండపాలు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ట్రాఫిక్ ఒక ఇంచు కూడా ఇబ్బంది లేకుండా ఉంటేనే మున్సిపల్ వాళ్ళు కావచ్చు, పోలీస్ శాఖ వాళ్ళు కావచ్చు పర్మిషన్లు ఇస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా రోడ్లను బ్లాక్ చేయకూడదని స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చినాయి. దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అది హిందూ శోభాయాత్రలైనా, క్రిస్మస్ ర్యాలీలైనా, సిక్కు సోదరుల నగర్ కీర్తనైనా పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతి తీసుకోవడం, వారు కేటాయించిన రూట్లలో నిర్దేశించిన సమయంలోనే వెళ్ళడం ఇప్పుడు అందరికీ సమానంగా వర్తిస్తుంది, వర్తించాలి కూడా. కాబట్టి ఇక్కడ మత పక్షపాతం లేదు, కానీ కేవలం రూల్ ఆఫ్ లా ఉందని మనం గమనించాలి. ఎందుకంటే అన్ని మతాలను కలుపుకొని పోయేటటువంటి దేశం మన భారతదేశం. మరి దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి అంటారా? కేవలం ఆంక్షలు పెట్టి చేతులు దులుపుకోకుండా దీనికి ఇరువైపుల నుండి బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటు ప్రభుత్వ పక్షాలు కావచ్చు, ఇటు మతపరంగా కావచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ బాధ్యత ఏంటి? సంవత్సరంలో 1-2 సార్లు వచ్చే పండుగలప్పుడు కావచ్చు, మసీదుల్లో స్థలం సరిపోనప్పుడు ప్రభుత్వం ముందే మైక్రో ప్లానింగ్ చేసుకోవాలి. సమీపంలో ఉన్న ప్రభుత్వ మైదానాలు కావచ్చు, ఇండోర్ స్టేడియాలు లేదా ఖాళీగా ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ ఆ రోజు ప్రార్థనల కోసం తాత్కాలికంగా కేటాయించాలి. అక్కడ ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలు కావచ్చు, తాగునీరు కావచ్చు, ప్రాథమిక వైద్య సదుపాయాలు కావచ్చు, భద్రత కావచ్చు కల్పించాల్సింది ఎవరు? ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దీని మీద. ఇక మత పెద్దల బాధ్యత ఏంటి? మసీదు కమిటీలు, మత పెద్దలు ప్రజల్లో సామాజిక అవగాహన పెంచాలి. అవసరమైతే స్థానిక ప్రైవేటు కళ్యాణ మండపాలు లేదా ఖాళీ స్థలాల యజమానులతో మాట్లాడి ఆ పండుగ రోజుకు వాటిని ప్రార్థనల కోసం వాడుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలి. అప్పుడు రోడ్లపైకి రాకుండా ప్రార్థనలు చేసుకోవచ్చు, మంచిగా ప్రార్థనలు ముగించుకోవచ్చు. ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. అటు ప్రభుత్వం నుండి ఉండాలి, ఇటు మత పెద్దల నుండి కూడా ఉండాలి. కాబట్టి చివరగా భక్తుల దేవుడికి సంబంధించిన అంతర్గత విషయం, సామాజిక బాధ్యత అనేది తోటి మనుషులకు సంబంధించిన బాధ్యత. ఒకరి హక్కులు ఇంకొకరికి సౌకర్యానికి, భద్రతకు అడ్డు కాకుండా అందరికీ సమానంగా సమాజంలో శాంతి భద్రతలు వర్ధిల్లేలా చట్టాన్ని గౌరవించాలి, తోటి పౌరులను గౌరవించాలి. ప్రభుత్వం కేవలం నిషేధాలను విధించడంతో ఆగిపోకుండా ప్రత్యామ్నాయ స్థలాలను చూపిస్తూ ఈ సమస్యకు 100% సామరస్యపూర్వక పరిష్కారం దొరికేలా చేయాలి. అప్పుడే ఎలాంటి గొడవ, ఎలాంటి మత ఘర్షణ జరగదు. మీకు కనుక నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏదన్నా ఒక పాయింట్ మీద మీకు ఏదైనా కామెంట్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మన అభిమతం మానవత్వం. మనిషి లేకుంటే మతం లేదు. మతం నా ఉద్దేశంలో మనిషి మెదడులో నుండి పుట్టి, మరి అలాంటి మతాన్ని అడ్డు పెట్టుకొని మానవత్వాన్ని చంపడం అంటే రాక్షసత్వాన్ని పోషించడమే అంటారు. కాబట్టి అన్ని మతాలు సమానం. ప్రజలకు ఆటంకంగా కలగనంత వరకు నువ్వు ఏ దేవుడినైనా పూజించుకో, ఎక్కడికన్నా వెళ్ళు. ఇతరులకు ఇబ్బందికరంగా, ఇతర మతాలను కించపరిచేలా నీ వ్యాఖ్యలు కావచ్చు, నీ ఉద్దేశాలు కావచ్చు ఉన్నట్లయితే అది చట్ట ప్రకారం నేరం. ఒక మనిషిగా అది చేయకూడదు కూడా, అందులోనూ ఈ దేశంలో. ఇది వీడియోకి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేసుకుందాం. నేను మీ సతీష్, నమస్కారం.